హలో అందరికీ, మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కడనే పైకి రావాలని ఉంది, కానీ ఈయన నిరంతరంగా నన్ను వెంబడిస్తున్నాడు. ఆయన నా పక్కనే కూర్చుంటున్నాడు. ఈయన ఎందుకు నా పక్కనే ఉన్నాడు అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది ఆయన ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారని. నా సర్మన్కి తగినంత సమయం ఇవ్వట్లేదు. ఆయన నా సగం సమయాన్ని తీసుకుంటున్నాడు. ఆయన నన్ను బాధపరుస్తున్నాడు. కానీ మీ అందరి ముందు కొట్లాడే బదులు చాలా కృతజ్ఞతగా ఉంది. మనం బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 14వ వచనం నుండి చూద్దాము. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నారో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ యొక్క హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. 21వ వచనం వరకు మనం చదువుకున్నాము. మనము జీవించుతున్నప్పుడు, ప్రజలుగా ఉన్నప్పుడు మనం పాపాలు చేస్తూ ఉంటాము. ఎవరైనా కూడా కావాలని ఎవరు పాపం చేయరు. ప్రజలకి కష్టాలు, సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు వెళ్ళి దొంగిలిస్తుంటారు. కానీ పాపాలన్నింటికి మూలం ఏంటిదంటే దేవుడి నుండి వేరవ్వటము. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించారు. మనకు మహిమైశ్వర్యాన్ని తను మాకు కోసం సిద్ధపాటు చేశారు. సాతానుడు పేదవారి వాళ్ళ జీవితాలలో, అనారోగ్యుల జీవితాలలో పనిచేస్తున్నాడు. మనకు వ్యాధులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు అవి మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, నిస్పృహకు తీసుకెళ్తుంటాయి. మనము ఒక వ్యాధులు నయం చేయడానికి హాస్పిటల్స్కి వెళ్తుంటాము. ఇంకా లోతుగా మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన యొక్క అనారోగ్యాన్ని నయం చేస్తాడు ఎంతో అద్భుత రీతిగా. కానీ దేవుడు మనకిస్తున్న కృప, కనికరాలు సాతాను చేత మనము కోల్పోయి మనం పాపాన్ని వెంబడిస్తుంటాము. మనందరికీ కూడా కోరికలు ఉన్నాయి. మనం అనుకుంటాము ఆ కోరికలు నెరవేర్చుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని. వాటిని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ బైబిలు మనల్ని దేవుడి యొద్దకు నడిపిస్తుంది.
దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మన జీవితంలో పనిచేయాలనుకుంటున్నారు. ఆ దేవుడి యొక్క చిత్తము మనల్ని సంతోషపరుస్తుంది. మనకి అనేక రకాలైన కష్టాలుంటాయి. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడనేది గ్రహించినప్పుడు నాకెంతో కృతజ్ఞతగా ఉంది. నాకెంతో భయంకరమైన వ్యాధి నేను కలిగి ఉన్నాను. కానీ దేవుడు స్వస్థపరిచారు. ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళి చికిత్స పొందుకోవాలనుకున్నాను. కానీ నిజమైన స్వస్థత ఎక్కడుందంటే దేవుడిలో ఉంది. ఆ దేవా! నాకు అనారోగ్యంగా ఉంది. నేను అడిగాను, దేవా నాకు సహాయం చెయ్యి. మీరు దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని నూతనపరుస్తాడు. దే ఆయన వ్యాధులు మాత్రమే కాదు, దేవుడి చేత సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతాము. దేవుడి పైన ఆధారపడి విశ్వాసంతో మనం ముందుకెళ్ళినట్లయితే మనం సమస్యల్ని జయించగలుగుతాము. అనేకమైన ఆలోచనలు మన యొక్క హృదయంలోకి వస్తుంటాయి. అవి మనకు చెప్తూ ఉంటాయి. విశ్వాసం లేకపోయినట్లయితే మనకు స్వస్థత జరగదు. నేను పోయినసారి ప్రార్థించినప్పుడు నేను స్వస్థత పొందుకోలేదు. నిజంగా నేను విశ్వాసం కలిగిన వ్యక్తిని కాదు. నా యొక్క బెస్ట్ మార్గం ఏంటంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళటము. ఒక 6 మంది హాస్పిటల్ కోసము వాళ్ళు చూస్తున్నారు. దేవుడు లేరని కాదండి, దేవుడు ఉన్నారు. నేను ఎంతో బాగా బైబిల్ చదువుతూ నేను సువార్త పరిచారకుని అయ్యాను. నేను సువార్త ప్రకటించే వ్యక్తినైన తర్వాత నేను కలిగి ఉన్న హృదయం ఏంటంటే, దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడు పనిచేస్తాడనే హృదయం నాకొచ్చింది. నేను విశ్వాసం చేత ముందడుగేసినప్పుడు సాతాను మళ్ళీ నాతో మాట్లాడారు. ఒకవేళ దేవుడు సహాయం చేయకపోతే మీరేం చేస్తారు? నువ్వు అనుకుంటున్నావా దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన వింటారని? మళ్ళీ మనము బలహీనమైన హృదయం కలిగి మనిషి యొక్క పద్ధతులు వాడాలని చూస్తాము. నా ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు నేను ఎన్నో సమస్యల్ని, కష్టాలను ఎదుర్కొంటున్నాను. కానీ దేవుడు జీవం కలిగి ఉన్న దేవుడు, ఆయన నాలో పనిచేస్తున్నారు. కొన్నిసార్లు నేను అనారోగ్యంగా అయ్యి నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు చాలా తొందరగా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటాను. ఆ సమయంలో నా హృదయం చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటది. మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు సాయం చేసింది చూసిన తర్వాత దేవుడు నా కోసం ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటారనే ఒక నమ్మకం మనలో స్థాపింపబడుతుంది. అది మన శరీర కోరికల కోసం కాదు, కానీ ఎప్పుడైతే మనము దేవుడి కోసం జీవిస్తుంటామో దేవుడు ఖచ్చితంగా మన కోసం సాయం చేస్తారు. దేవుణ్ణి నమ్ముతూ ఒకదాని తర్వాత ఒకటి మనము ముందడుగేయగలుగుతాము. నేను పాస్టర్ అయిన తర్వాత నేను దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాను. ఇంకా బైబిల్‌ని ఎక్కువగా చదువుకోగలుగుతున్నాను. నాకు ఒక స్వరం వస్తుంది, ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు? ఇలాంటివి మన హృదయంలో జరుగుతూ ఉంటాయి.
కొన్నిసార్లు ప్రజలు దూ దేవుడికి దూరంగా అయిపోయి మనిషి యొక్క పద్ధతులు వాడుతూ ఉంటారు. మెల్లిమెల్లిగా అవి జరుగుతున్నప్పుడు మన యొక్క పద్ధతులు మనం వాడాలనుకుంటాము. మనము స్వస్థత పొందుకోవాలనుకుంటాము, కానీ దేవుడు యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండాలనుకోము. నిజంగా విశ్వాసం ఉందా? నాకు అంతగా విశ్వాసం లేదు. కానీ నేను దేవుడి పైన ఆధారపడినట్లయితే నేను స్వస్థత పొందుకోకపోతే నేను మరణిస్తాను. ఇలాంటి ఆలోచనలు మన యొక్క హృదయంలో మొదలవుతూ అవి పోట్లాట అనేది జరుగుతుంది మన హృదయంలో. మెల్లమెల్లగా మనము దేవుడి యొక్క హృదయంతో వేరు చేయబడతాము. నాకు విశ్వాసం లేదు, నాకు వ్యాధి ఉన్నట్లయితే నేను హాస్పిటల్కి వెళ్తాను, నేను దేవుడి పైన ఆధారపడను. అప్పటి నుండి దేవుడి పైన ఆధారపడే హృదయం కలిగి ఉండడాన్ని నేను హార్ట్ ఫిక్స్ చేసుకున్నాను. ఆ హృదయంతో నా యొక్క విశ్వాసాన్ని కేవలం దేవుణ్ణి నమ్మాలనే విషయం పైనకి షిఫ్ట్ చేసుకున్నాను. ఆ సమయం నుండి దేవుడు నాకు ఎంతో ఆరోగ్యంని నాకు ఇచ్చారు. దేవుడికి నాకు మధ్యలో అపవాది మనిషి యొక్క పద్ధతిని వాడేలా చేస్తుంది. దేవుడి నుండి వేరేలాగా అపవాది చేస్తున్నారు. నిజంగా నాకు ఎలాంటి విశ్వాసం లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను, ఈ యొక్క వ్యాధి కోసం నేను ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళాలి. కానీ మీ యొక్క హృదయంలో స్పష్టమైన హృదయం ఉన్నట్లయితే దేవుడిపైన ఆధారపడడానికి, దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన పనిచేస్తారు. కొన్నాళ్ళ క్రితము నేను హాస్పిటల్కి ఏమాత్రం వెళ్ళడం లేదు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను సంతోషిస్తాను. నా ఒక పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. నేను గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని కాదు, అదేదో అది నయమై నేను ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడాలి అనే హృదయం కలిగి ఉన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు నేను ఇంతకుముందు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళానన్న విషయం కూడా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యంగా ఉంచుతున్నాడు, నా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంది. నన్ను క్షమించండి, నేను చాలా ముసలి అంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తిని. ప్రజలు నేను వాలీబాల్ ఆడడం చూసి వాళ్ళు అవాక్ అవుతున్నారు. ఇది జొక్కు అనే గేమ్, కాలుతో బాల్ని తన్నినప్పుడు అది చాలా ఆనందంగా ఉంటుంది, నా యొక్క బాడీని చాలా ఆహ్లాదకరంగా చేస్తుంది. ఈ రోజుల్లో కూడా మధ్యాహ్నం పూట నేను వాలీబాల్ని మళ్ళీ ఆడుతున్నాను. ఎవరైతే నన్ను నడిపిస్తున్నారో ఆయన దేవుడు. నేను ఎవరిని నమ్ముతున్నానంటే దేవుణ్ణి నమ్ముతున్నాను. కానీ సాతానుడు అది దేవుడు కాదని చెప్పి దేవుడి నుండి వేరుగా మనల్ని లాగుతుంది. చాలామంది బ్రదర్స్ వాళ్ళు సాతానుడికి దేవుడికి మధ్యలో చాలా తికమక పడుతూ ఉంటారు, ఎలాంటి స్వరాన్ని వినాలనేది. అలాంటి కష్టాల ద్వారా మనము సఫర్ అవుతున్నప్పుడు మనం నమ్మొచ్చు మనకు దేవుడు ఉన్నారని. మనకు సమస్యని మనకు మించి దేవుడు సరిగా చూసుకోగలుగుతాడు, దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ యొక్క సమస్యని బట్టి నేను కేవలం దేవుడి పైన ఆధారపడతాను. ఏవైతే నేను చేస్తున్న పాపాలు అవన్నీ కూడా నన్ను హాస్పిటల్కి నడిపించేసేవి. కానీ దేవుడు నన్ను ఆరోగ్యంగా పెట్టారు.
నేను వయసు పెరుగుతున్నప్పుడు పెరిగిన తర్వాత దేవుడు నన్ను ఎంతో ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా జీవించేలాగా చేశారు. ఎంతో మంచి ఆరోగ్యంతో నన్ను దేవుడు ఆశీర్వదించారు. దేవుడు ఒక వాక్యానికి సాతాను యొక్క పనులకి మధ్య విభేదనము మనము చూడొచ్చు. దేవుడు జీవించి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని కాపాడుతారు. కానీ సాతానుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను కాపాడకపోతే, సహాయం చేయకపోతే ఎట్లా? నాకు విశ్వాసం లేదు. నేను ఒకవేళ మరణిస్తే నేను మరణించిపోతాను కాబట్టి నేను కోల్పోతాను కనుక హాస్పిటల్కి వెళ్తాము. ఈ విధంగా సాతానుడు మన యొక్క హృదయాన్ని నడిపిస్తున్నాడు. మీరు ఇంకా వయసులో చిన్నవాళ్ళు, అదేదో మీరు హాస్పిటల్కి వెళ్ళడం చెడు అని చెప్పట్లేదు. మీకు విశ్వాసం లేనప్పుడు మీరు హాస్పిటల్ వెళ్ళకపోతే మీరు ఇంకా కష్టాలు ఎదుర్కొంటారు. కానీ ఆ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు మన మధ్యలో జీవించి ఉన్నాడు. కొన్నిసార్లు మనకు హృదయం ఎలాంటిది ఉంటుందంటే, ఈ యొక్క సమయంలో ఎవరు మనకు సహాయం చేస్తాడు? కానీ ప్రతిసారి మీరు అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఏ విధంగా దేవుడు జీవం కలిగి ఉన్నారు మన మధ్యలో అని. దేవుడు మనకి ఎంతో దగ్గరగా ఉన్నారు. అది కష్టము. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది చిన్న సమస్య అయినా కూడా మనం ఒక అడుగు తీసుకొని దేవుడి ముందుకు వెళ్ళినట్లయితే, నేను ఒక్కటి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మన మన కళ్ళతో మనం దేవుణ్ణి చూడకపోయినా, మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడకపోయినా, మన మధ్యలో దేవుడు జీవించి ఉన్నాడు. దేవుడు జీవం కలిగిన దేవుడు. మీరు చిన్న దానితో మీరు ప్రారంభించి విశ్వాసంతో అడుగు వేసినట్లయితే, ఆ దేవా నాకు తెలుసు నువ్వు అద్వితీయ దేవుడవి, ఆ దేవా నాకు ఈ సమస్య ఉంది, నేను ఆ యొక్క సమస్య మీ చేతులకు అప్పచెప్తే సరిపోతుంది, దేవా మీరు నాకు సహాయం చేయండి, మీరు నాకు సహాయం చేయకపోతే నాకు వేరే మార్గం లేదు. కానీ అలాంటి హృదయము, దేవుని నమ్మే హృదయాన్ని కలిగి మీరు ముందడుగేసినప్పుడు మీరు అద్భుతమైన దేవుడు ఒక పనిని చూస్తారు. మీరు జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని కాపాడము, మీకు సహాయం చేయడం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదేదో ప్రతిసారి ప్రతి ఒక్క దానికి దేవుడు జవాబిస్తారని కాదు. మన ఒక హృదయం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మడానికి అడుగు వేస్తుందో అప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. మన యొక్క కళ్ళతో మనం చూడకపోయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అప్పుడు మనం దేవుడికి ఎంతో చేరువగా అవుతాము, దగ్గరగా అవుతాము. నేను ఒక పాస్టర్గా నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నేను చూపించాలనుకుంటున్నాను, విశ్వాసం ద్వారా అనేక పనులు చేశాను, నా విశ్వాసం ద్వారా పనిచేస్తున్నానని. కొన్నిసార్లు నేను మనిషి యొక్క పద్ధతులు వాడతాను, నేను కొన్నిసార్లు విశ్వాసం కలిగి ఉండను. కానీ మెల్లిమెల్లిగా విశ్వాసంతో నేను దేవుని నమ్మడానికి వెళ్ళినప్పుడు దేవుడు జీవించి ఉన్నారని, దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నారనే విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒక్కసారి, 2 సార్లు,
అలా మెల్లి మెల్లిగా నేను మారడము, విశ్వాసంతో నిల్చోవడము నేను చూడగలిగాను. ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడు? అదేదో నేను నమ్మకపోవడం వలన? నేను ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడు అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, మనం లోతుగా దేవుని నమ్మినట్లయితే, కేవలం దేవుడి పైన ఆధారపడినట్లయితే, నిజంగా నేను సిక్ అవ్వకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళను. నా వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా నేను ఆలోచించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను నాకు దేవుడి పైన ఆధారపడినప్పుడు, నా హృదయం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళను. నేను అవును, సిక్ అయినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వాళ్ళను ట్రీట్ చేస్తారు. కానీ నేను ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటానో దేవుడు నన్ను స్వస్థపరుస్తారని, అప్పుడు నేను చాలా సంవత్సరాలు హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు. నేను వయసు కూడా నాది చాలా దాటిపోయింది. హాస్పిటల్తో నాకు ఎలాంటి పని లేదు. వాళ్ళు అంటున్నారు నాకు 83 సంవత్సరాలని. నేనెంతో ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాను కేవలం దేవుడి యొక్క కృప వల్ల. ఎన్నో కష్టాలు, సమస్యలు ఉన్నాయి. కానీ నేను చూసినప్పుడు ఎలా దేవుడు నాకు సహాయం చేస్తున్నారనేది, నేను ఎప్పుడో చిన్న వయసులోనే హాస్పిటల్కి వెళ్ళాను. పోయినసారి నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళానో కూడా నాకు గుర్తులేదు. నాకు ఆ సంఘస్థలో ఒకరికి అనారోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళతో పాటు నేను హాస్పిటల్ని విజిట్ చేశాను. అది కూడా చాలా కాలం క్రితము. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అందరూ ఆమె అంటుంది నేను 83 సంవత్సరాలని. దాని తర్వాత నేను 9 సంవత్సరాల తర్వాత నేను 100 అవుతాను. మీరు నవ్వినా ఏడ్చినా ఇది నేను ఆలోచిస్తున్నది. నేను స్పష్టంగా స్పర్శించగలుగుతున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను స్పర్శించగలుగుతున్నాను, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నేను ఎంత వయసు పెరిగినా కూడా దేవుడికి ఎప్పుడైతే దగ్గరికి అవుతున్నానో, నాకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను దేవుడి పైన ఆనుకుంటున్నాను. నేను ప్రతిసారి ఆయన పైన ఆధారపడినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను ఎలా ఆయన నాకు సాయం చేశారో. దేవా, ఆయన మీకు నాకెంతో దగ్గర వ్యక్తి. ఎలాగైతే ఈ బ్రదర్ నా పక్కన నిల్చున్నారో అంతలా దేవుడు నాకు దగ్గరగా ఉన్నారు. యేసుకు మీరు చాలా బాగా తెలుసు. యేసు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు కొంతమంది ఆ శరీరానుసారులు, కొంతమంది కోరికల్ని వెంబడిస్తారు. కానీ ఏదైతే దేవుడి ప్రేమ ఉందో అది ఎన్నటికీ మారదు. నేను నిరీక్షిస్తున్నాను మీ అందరి హృదయము డాక్టర్స్ కంటే బదులుగా దేవుడి యొక్క ప్రేమని వెతుకుతుందని. నేను పాస్పాక్ మాట విని నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, నాకు అది చాలా నొప్పిగా వస్తుంది. మీకు ఎప్పుడైతే స్పష్టమైన విశ్వాసం ఉంటుందో దేవుడి పైన, దేవుడు మీకు అన్నిట్లలో సాయం చేస్తారు. నేను వయసు ఎదుగుతున్న కొద్దీ దేవుడు ఎంతో బలంగా నాలో పనిచేస్తున్నారు. నేను ఒక్క అడుగు దేవుడికి దగ్గరగా వేసినప్పుడు
నా జీవితంలో దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, కృతజ్ఞతన భావాన్ని నా హృదయంలో ఇస్తున్నాడు. మీరందరూ నమ్మండి, దేవుడు జీవం కలిగిన దేవుడు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఏకైక కుమారుణ్ణి. ఆయన యొక్క రక్తాన్ని చిందించి మన కోసం మరణించారు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని కాపాడుతారు. మీరు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే మనం దేని గురించి చింతించాల్సిన పని లేదు. నేను పాస్టర్ మాట విని నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, నేను నాకు జీవితం ముగించబడుతుంది, పాస్టర్ పాక్ వల్ల నేను చనిపోతున్నాను. నేను అలాంటిది జరగాలని కోరుకోవట్లేదు. నేను ముందుగానే మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఒక అడుగుని దేవుడికి దగ్గరగా వేసినప్పుడు మీరు విశ్వాసాన్ని కలిగి ఉండడము జరుగుతుంది. మీ యొక్క విశ్వాసం అనేది మీ హృదయంలో స్థాపించబడుతుంది. మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా మనకి సహాయం చేస్తారు. మీకు ఎలాంటి కష్టం ఉన్నా, అనారోగ్యం ఉన్నా మీరు ఊరికేనే దేవుని నమ్మడానికి వెళ్తున్నాను అని అనుకోకండి. నిజంగా మీ యొక్క హృదయాన్ని స్పష్టంగా చెక్ చేసుకోండి, స్పష్టమైన విశ్వాసం ఉందా లేదా అని. దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. కానీ మీరు స్పష్టమైన విశ్వాసం లేకపోతే మీరు విశ్వాసం వైపు వెళ్ళకండి. విశ్వాసం స్పష్టంగా లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. నాకు ఆ విశ్వాసం లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను. కానీ మీరు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు దేవుడు సహాయం చేసింది మీరు అనుభవించినట్లయితే ఒక అనారోగ్యం మీకు సమస్యగా అనిపించదు. దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, దేవుడు నాకు సహాయం చేశారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారనే విషయాన్ని మీరు స్పర్శిస్తారు. మీరు ఒక్కసారి, 2 సార్లు అలా దేవుడి హృదయానికి దగ్గరగా అయినప్పుడు విశ్వాసం అనేది మీ హృదయంలో స్థాపించబడుతుంది. మీరొక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ కూడా దేవుడి వైపు నమ్మటానికి అడుగేస్తారు. బైబిల్లో దేవుడు స్వస్థతని ఒకసారి, 2 సార్లు, అనేక సార్లు చేశారు. మనం చూడొచ్చు ఎలా ఎదిగింది ఆయన విశ్వాసం అనేది. అదేవిధంగా మీ యొక్క విశ్వాసం కూడా ఎదుగుతూ ఉంటుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారనేది మీరు గ్రహించినప్పుడు మొదటిసారి మీరు ప్రార్థించినప్పుడు నిజంగా అవుతుందా లేదా అనిపిస్తుంది. కానీ 2సారి, 3సారి మీరు స్టెప్ తీసుకున్నప్పుడు మీకు చిన్న అనారోగ్యం ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న సమస్య వల్ల నేను దేవుడి పైన ఆధారపడతాను అని మీరు దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడు మీకు సాయం చేయడం మీరు చూడగలుగుతారు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మీరు చేసినట్లయితే దేవుడిని నమ్మడానికి విశ్వాసం అనేది మీ హృదయంలో ఏర్పడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పరిష్కరింపబడుతున్నప్పుడు మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. ఎవరైతే సంతోషకరమైన వ్యక్తి అంటే ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో వాళ్ళు సంతోషకరమైన వ్యక్తి. మీకు విశ్వాసం లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అదేం సమస్య కాదు. కానీ మీరు దేవుడికి ప్రార్థన చేసి మీరు దేవుడి నుండి సహాయం పొందుకున్నట్లయితే దేవుడు మీకు స్వస్థత చేస్తాడు. నేను ఒక పాస్టర్ని. నా చిన్నతనం నుండి నేను చర్చ్కి వెళ్తున్నాను. నేను ఎంతో కాలం నుండి పరిచర్య చేస్తున్నాను. అదేదో దానికి అర్థం నేను పరిపూర్ణుడని కాదు.
నాకు బలహీనతలు ఉన్నాయి, నా కొదువులు ఉన్నాయి, నేను పొరపాట్లు చేసే వ్యక్తిని. నేను విశ్వాసంలో షూర్గా లేనప్పుడు, నేను దేవుడి పైన ఆడుకోవడం నేర్చినప్పుడు, ఎలాంటి సమస్య వచ్చినా కూడా దేవుడు జీవం కలిగిన దేవుడు నాలో పనిచేస్తున్నాడు, నాకు సాయం చేస్తున్నాడు. మీరు దేవుని నమ్మాలనుకుంటున్నారా లేదా? నేను నిరీక్షిస్తున్నాను దేవుడిని మీరు నమ్ముతారని. మీరు దేవుని నమ్మడానికి నిర్లక్ష్యమైన హృదయాన్ని కలిగి ఉండకండి. మీరు చిన్న చిన్న వాటి దగ్గర మీరు దేవుడి పైన ఆధారపడడం స్టార్ట్ చేయండి. నేను నిరీక్షిస్తున్న దేవుడు మీకు సాయం చేస్తారని. నాకు దేవుడు నమ్మాలనే హృదయం లేదు, నాకు తప్పైన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నాకు సహాయం చేయడు, నేను కష్టాలను ఎదుర్కోబోతున్నాను, నేను ఇంకెక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి హృదయం కలిగి ఉండే దానికి బదులుగా దేవుడు నాకు సహాయం చేస్తాడనే హృదయాన్ని మీరు కలిగి ఉండండి. అది అసాధ్యము, కానీ దేవుడు నాకు సాయం చేస్తారు. ఆ దేవుడు సాయం చేయడం మీరు చూడగలుగుతారు. మీరు అప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు. అలా మీరు ఒక్కదాని తర్వాత ఒకటి దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి మీరు నమ్మొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పాపం చేసినప్పుడు మనము పాపం వల్ల మనం నాశనం అవ్వాల్సిన వ్యక్తులము. కానీ మీ యొక్క పాపాన్ని కూడా విశ్వాసం ద్వారా మీరు జయించగలుగుతారు. దేవా, నేను నమ్ముతున్నాను మీరు నన్ను క్షమించారని. మీరు విశ్వాసం వైపు పరిగెట్టే జీవితాన్ని మీరు జీవించినప్పుడు మెల్లమెల్లగా మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. అదేదో నేను విశ్వాసం ఎక్కువ కలిగి ఉన్న గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని కాదు, నేను చాలా విషయాలు విశ్వాసం ద్వారా చేసి దేవుడి యొక్క పనుల్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అనేక మంది సంఘస్థులు సంఘంలో ఉన్నప్పుడు నేను చింతిస్తుంటాను, వాళ్ళు ఏమైనా అడిగినప్పుడు నాకు విశ్వాసం లేకపోతే ఎలాగా. కానీ నేను విశ్వాసంలో నడిచినప్పుడు కానీ నాకు ఎలాంటి డౌట్ లేదు, దేవుడు స్పష్టంగా నాకు పాపాలన్నింటినీ కడిగి వేశారు, నన్ను పరిశుద్ధంగా చేశారు. కానీ ఒకదాని తర్వాత ఒకటి నేను విశ్వాసంలో అడిగేస్తున్నప్పుడు అవన్నీ నన్ను దేవుడికి దగ్గరగా చేస్తున్నాయి. కానీ నేను సంఘస్థులకు నేను చెప్పలేను, మీరు మరణించినా కూడా హాస్పిటల్ వెళ్ళకండి, దేవుడి పైన ఆధారపడండి. మొదటి నుండి మీరు దేవుని పైన ఎలా ఆధారపడాలో నేర్చుకోండి. మీరు చిన్న చిన్న సమస్యల గురించి దేవుడికి ప్రార్థన చేయండి. ఆ దేవా, నాకు ఇలాంటి సమస్య ఉంది, ఆ దేవా నేను ఇది చేయలేకపోతున్నాను, దేవా నువ్వు నా ప్రార్థన వింటున్నందుకు నీ కృతజ్ఞతలు. అలా ఒక్కొక్క అడుగు మీరు దేవుడికి దగ్గరగా వేయండి. అలా మీ యొక్క విశ్వాసము ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క విశ్వాసం ఎదిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏది మీరు ఎదుర్కొన్నా కూడా మీరు దేవుడికి అప్పచెప్పడానికి సిద్ధమవుతారు. మీ యొక్క పిల్లల సమస్య, మీ యొక్క ఆరోగ్య సమస్య, మీ యొక్క సంఘం యొక్క సమస్య, ఎప్పుడైతే మీరు విశ్వాసాన్ని పొందుకుంటారో మీరు దేవుడి చేతికి అప్పచెప్తారు. దేవుడు జీవించి ఉన్నారు. సమస్య ఏంటంటే మనము విశ్వాసం వైపు నిల్చోము. దేవుడు మనకి చెప్తూ ఉంటారు, మీ యొక్క విశ్వాసం ప్రకారం మీకు జరుగుతుంది, మీరు నమ్మినట్లయితే మీరు స్వస్థత పొందుకుంటారు. కానీ మీరు నమ్మకపోయినట్లయితే స్వస్థత పొందుకోరు.
మీరు విశ్వాసంతో దేవుణ్ణి నమ్మితే మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. మొదటిగా నేను పాపిని, నాలో ఫుల్గా పాపం ఉంది. కానీ నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నా పాపం కోసం మరణించారు. నా దగ్గర అనేక పాపాలు ఉన్నాయి, కానీ క్రీస్తు దగ్గర ఎటువంటి పాపం లేదు. యేసు నా కోసం మరణించినప్పుడు, అందుకని యేసు ద్వారా నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. మీరు ఒక విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతారు. నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ద్వారా నేను దేవుడి పైన ఆధారపడతాను. మీ యొక్క పాస్టర్కి పెద్దగా విశ్వాసం లేదు, నేను అన్నీ చెప్పలేను. కానీ నాకు విశ్వాసం అస్సలే లేదని నేను చెప్పలేను. నేను కొన్ని విషయాలు ఉన్నాయి, విశ్వాసం తీరు దేవుడికి అప్పచెప్పినవి, దేవుడి పైన పడినవి, దేవుడు నాలో పనిచేయడం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనమందరం కూడా దేవుని నమ్మే ప్రజలుగా అవుతాము దేవుడి పైన ఆధారపడినప్పుడు. దేవుడు ఎప్పుడైతే మీ దగ్గర విశ్వాసం లేనప్పుడు నా దగ్గర విశ్వాసం ఉంది అన్నట్లయితే దాని గురించి నేను చింతిస్తున్నాను. మీ దగ్గర విశ్వాసం లేనప్పుడు నా దగ్గర విశ్వాసం ఉంది అని చెప్పేసి నేను మరణిస్తానని మీరు ఉన్నట్లయితే అది దేవుడికి మహిమకరంగా లేదు. దీని గురించి మీరు కంగారు పడాల్సిందేం లేదు. చిన్న చిన్నవి కూడా మీరు దేవుని నమ్మడం నేర్చుకోండి. మెల్లమెల్లగా నేను దేవుడు ఎలా హెల్ప్ చేశారనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్నతనం నుండి ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎన్నో అసాధ్యమైన విషయాల్ని, అనేక సమస్యల్ని నేను ఎదుర్కొన్నాను. దేవుడు నన్ను ఎంతగానో చూసుకుంటూ నాకు ఎంతగానో సహాయపడ్డారు. కొన్నిసార్లు నాకు విశ్వాసం లేదు కాబట్టి నేను ఆ కష్టాల వల్ల నేను ఎంతో బాధను పడ్డాను. కానీ ఇప్పుడు గంగం చర్చ్ బ్రదర్స్ సిస్టర్స్, మనము దేవుణ్ణి నమ్ముతున్నాము. కానీ కొన్ని విషయాల్లో మనం నిజంగా దేవుణ్ణి నమ్మడం లేదు. అది మనము కానీ మీ యొక్క దృష్టిలో మీరు నమ్మండి, దేవుడు మనకు సాయం చేస్తారని. ఆ ఒక్క విశ్వాసంతో మనం దేవుని నమ్మినట్లయితే మీ యొక్క విశ్వాసం అనేది ఎదుగుతుంది. కొన్ని విషయాల్లో మీకు విశ్వాసం లేకపోయినా, నాకు క్యాన్సర్ ఉంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తారు. చాలామంది అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. నిజంగా మీరు స్పష్టమైన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తారు. కానీ కొన్నిసార్లు మీరు విశ్వాసం లేకపోవడం వల్ల అస్పష్టంగా ఉంటారు. మీరు విశ్వాసం లేనప్పుడు విశ్వాసం కలిగి ఉన్నట్లు మీరు నటించకండి. అదేదో మీరు నమ్ముతున్నారా నమ్మట్లేరా దానికంటే ముఖ్యంగా చిన్న చిన్న వాటి దగ్గరికి వెళ్ళి మీరు దేవుని నమ్మడానికి అడుగు వేయండి. మీరు చిన్నవి దేవుణ్ణి నమ్మినట్లయితే స్పష్టంగా మీరు చూడగలుగుతారు దేవుడు పనిచేయడము. అది మీరు కాదు కానీ దేవుడు. అప్పుడు మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆ విశ్వాసంతో మీరు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా వెతకాలి. మీరు ఒక్కసారి 2 సార్లు చేసినప్పుడు మీ యొక్క విశ్వాసం ఎదుగుతుంది. మీరు నమ్ముతున్నానని చెప్పి భ్రమపడకండి. మీరు స్పష్టమైన హృదయం ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యమైంది. ఒకరు హాస్పిటల్కి వెళ్ళారు. నేను హాస్పిటల్కి వెళ్ళటం మంచిది కాదని అనట్లేదు. మీరు విశ్వాసం లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళండి.
మీరు విశ్వాసం లేకుండా హాస్పిటల్కి వెళ్ళకపోయినట్లయితే మీరు సమస్యలో పడిపోతారు, మీకు కష్టంగా ఉంటుంది. మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది సహజమైన విషయము. అది పెద్ద అనారోగ్యమైన చిన్నదైనా కూడా నేను దేవుడు కృపను పొందుకుంటాను అని విశ్వాసం వైపు మీరు నిల్చుంటే మీరు దేవుడు ఎలా సాయం చేస్తున్నారనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నన్ను స్వస్థపరిచారు, దీనికంటే పెద్దది నేను ప్రయత్నిస్తాను, ఆసక్తికరమైంది, అలా మెల్లి మెల్లిగా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు స్పష్టంగా చూడగలుగుతారు దేవుడు మీ జీవితంలో పనిచేయడము. అందరూ సంఘానికి వెళ్ళడమే దేవుడిని నమ్మడం అని అంటారు. అవును, అది నిజమే. కానీ వాళ్ళు సంఘానికి వెళ్ళినా కూడా యేసుని నమ్మడం లేదు. వాళ్ళు పాస్టర్స్ అయినా ఎల్డర్స్ అయినా కూడా వాళ్ళు చాలా తక్కువగా వాళ్ళ సమస్యలు దేవుడికి ఇస్తారు. వాళ్ళంతట వాళ్ళు పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. దేవుడు మనకంటే అధికంగా వాటిని పరిష్కరించగలుగుతారు. ఇది దేవుడి యొక్క సామర్థ్యము గొప్పది మనకంటే. మీకు విశ్వాసం లేకుండా నేను హాస్పిటల్కి వెళ్ళను, మెడిసిన్ తీసుకోను, మీరందరికీ చెప్తున్నాను, మీరు దేవుణ్ణి నమ్మండి. చిన్న చిన్న వాటిపైన మీరు దేవుడి పైన ఆధారపడండి. ఈ విషయంలో దేవుడు నాకు సాయం చేశారు, ఈ విషయంలో దేవుడు నాకు సాయం చేశారు, ఇది అసాధ్యము కానీ దేవుడు నాకు సాయం చేశారు. విశ్వాసం లేకుండా హాస్పిటల్ లేకుండా వెళ్ళకుండా ఉండి నేను మరణిస్తాను, మీ యొక్క వ్యాధి నయం అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడి పైన ఆధారపడవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా దేవుడి పైన ఆధారపడినట్లయితే అది విశ్వాసము. ఆ దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. అలాంటి సమయంలో మీరు హాస్పిటల్కి వెళ్ళేదానికంటే తక్కువ సమయంలో మీరు కూడా స్వస్థత పొందుకోగలుగుతారు. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు మీ యొక్క మార్గాల్ని మీరు ఉపయోగించారు. చిన్నవాటి నుండి మీరు ఎప్పుడైతే దేవుని నమ్మడానికి ట్రై చేస్తారో మీరు దేవుడు సహాయం చేయడం చూడగలుగుతారు. నేను అనేక సార్లు చూశాను దేవుడు ఎలా నాకు సహాయం చేశారనేది. మనము అన్ని నమ్మము, కొన్ని మనము మీ యొక్క విశ్వాసం ఎప్పుడైతే ఎదుగుతుందో మీ యొక్క విశ్వాసం అనేది కూడా ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు యేసుకు దగ్గరగా అవుతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు దేవుడి చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుడిని నమ్మడానికి మొదటిగా మనం పాపులము. కానీ బైబిల్ ఏమంటుందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ఉచితముగా ఆయన విమోచనము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. బైబిల్ చెప్తుంది మనం క్రీస్తు యొక్క మరణం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని. అది మనం నమ్మినట్లయితే యేసు మీలో పనిచేస్తారు. మీ అందరికి అర్థమవుతుందా అండి? నిర్లక్ష్యంగా ఉండకండి. నేను దేవుని నమ్ముతున్నాను, నేను మెడిసిన్ తీసుకోను. మీరు కొంచెం ఆలోచించాలి.
మీరు బైబుల్ చదవండి, ప్రార్థన చేయండి, మీ యొక్క విశ్వాసాన్ని పెంచుకోండి, ఎదిగేలా చేసుకోండి. మీకు విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడని మనసును మీరు కలిగి ఉంటారు. అప్పుడు మీరు స్పర్శిస్తారు ఎలా దేవుడు మీకు సాయం చేస్తున్నారని. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు విశ్వాసం లేకుండా హాస్పిటల్ వెళ్ళకుండా ఉన్నట్లయితే మీరు మరణిస్తారు. మీరు అలా చేయకండి. దేవుడు నన్ను స్వస్థపరుస్తారని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిజంగా మీరు దేవుని అనుమతించండి మీ యొక్క జీవితంలో పనిచేయడానికి. అదేదో అనారోగ్యం విషయంలోనే కాదు, మీ పిల్లల విషయంలో, బిజినెస్ విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయంలో మీరు దేవుడి పైన ఆధారపడినప్పుడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడాడండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారు. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని కాపాడుతారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ఈ యొక్క లోకంలో జీవించినా కూడా పరలోక సంబంధమైన హృదయం కలిగి మీరు జీవించవచ్చు. నేను కూడా ఎంతో కాలం నుండి యేసు నమ్ముతున్నాను. అది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కానీ నేను దేవుడి పైన ఆధారపడగలుగుతున్నాను, దేవుడిని నమ్మగలుగుతున్నాను. నేను ఎంత దేవుడికి దగ్గరగా ఉన్న దాని గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ దేవుడిని నమ్మినట్లయితే బైబిల్ ఏమంటుందంటే, మీ యొక్క విశ్వాసం ప్రకారం మీకు జరుగుతుంది. మీ యొక్క విశ్వాసాన్ని మీరు ఎదుకించుకోండి. మీరు ఎంతో దేవుడి యొక్క కృపను పొందుకోండి. మీరెంతో ఆశీర్వాదకరమైన ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘంలో మనము పాపులము. ఎవ్వరు కూడా లేరు పాపం చేయని వాళ్ళు. మీరు సంఘానికి వచ్చినప్పుడు పాపక్షమాపణ పొందుకోవడం ఎంతో సులభము. ఎందుకంటే యేసు మన పాపాల కోసం మరణించారు. యేసు మరణం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి. అది మనం నమ్ముతున్నాము. మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. కొంతమంది ప్రజలు అంటారు నేను పాపిని అని. అవును, నేను పాపం చేశాను, అది నిజమే. కానీ యేసు రక్తం చేత నేను కడగబడ్డాను. నేను ఇంకేమాత్రం పాపం కాదు, నేను పవిత్రమైన వాళ్ళని. మీ విశ్వాసం ప్రకారం దేవుడు మీకు చేస్తారు. నీకు విశ్వాసం లేకుండా ఉన్నట్లు నటించినట్లయితే అది సమస్య. కాబట్టి మీరు ప్రార్థన చేసి మీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోండి. మీరు ప్రార్థన ద్వారా మీరు దేవుడికి దగ్గరగా అవ్వచ్చు, దేవుడితో సంబంధం కలిగి ఉండొచ్చు. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మీలో గొప్పగా పనిచేస్తాడు. మీరు మహిమకరంగా దేవుడికి దగ్గరగా జీవించగలుగుతారు. నేను పాస్టర్ని. నా సంఘంలో అందరికంటే గొప్ప విశ్వాసం ఉందని నేను చెప్పలేను. నాకంటే ఎక్కువ సంఘస్థులకి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. నేను డీటెయిల్గా మీకు వివరించకపోయినప్పటికీ, నేను దేవుని నమ్మే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నాకు చిన్న విశ్వాసం నేను కలిగి ఉన్నాను. చిన్న విశ్వాసం. యేసుక్రీస్తు రక్తం నన్ను పవిత్రపరిచిందనే దాని పట్ల నాకు ఎలాంటి డౌట్ లేదు. దేవుడు నాలో పనిచేస్తాడు అనే విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. కొన్నిసార్లు నాకు అర్థమవుతుంది ఆయన నన్ను స్వస్థపరుస్తారా లేదా అని. కానీ ప్రియమైన సహోదరులారా, మీరు దేవుణ్ణి నమ్మండి. మీరు అధిక ధైర్యంగా మీరు వెళ్ళగండి. మీరు మెల్లిగా స్టెప్ తీసుకోండి. మీ యొక్క విశ్వాసం కాంప్లికేటెడ్ అయినట్లయితే మీరు ఒక్కటి నమ్మండి, దేవుడు మీలో పనిచేస్తారని. దేవుడు మీ యొక్క జీవితంలో పనిచేస్తారు. అప్పుడు మీరు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనకి ఎక్కువ విషయాలు తెలియకపోయినా
మనము మురికి పాపులుగా ఉండేవాళ్ళము, కానీ యేసు మన పాపాల కోసం సిలువలో మరణించారు. అప్పుడు మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అది నమ్మడం అనేది, దాంట్లో విశ్వాసం ఉంచడం అనేది ఎంతో ముఖ్యమైనది. మనం పాపులం కాదు, దేవుడు మనల్ని పరిచారనేది మనం చెప్పగలుగుతాము. మీకు తప్పైన విశ్వాసం ఉన్నట్లయితే పొరపాట్లు జరుగుతాయి, కానీ మీరు స్పష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మీ హృదయంలో నెమ్మది వస్తుంది. దేవుడు మీలో పనిచేస్తున్నారనేది మీరు అనుభవించగలుగుతారు. మీ పిల్లలు, మీ కుటుంబము, మీ యొక్క అవన్నీ విషయంలో దేవుడు మీకు సాయం చేస్తారు. అదేదో మీకు స్పర్శించకపోయినంత మాత్రాన మీరు దేవుని నమ్మట్లేరని కాదు, మీరు దేవుని స్పర్శిస్తే సరిపోతుంది. దేవుడు మన కళ్ళతో మనం చూడలేకపోయినా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుణ్ణి నమ్మే విశ్వాసాన్ని కలిగి ఉండండి. అది మరణము జీవము దగ్గర కాదండి. చిన్న చిన్న విషయాలలో మీరు ప్రారంభించండి. నేను ఆశిస్తున్నాను మీరు ప్రశస్తమైన సువార్థికులు అవుతారని. మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులందరూ కూడా రక్షింపబడతారని నేను నమ్ముతున్నాను. ప్రజలకు వేరు వేరు రకాల విశ్వాసం ఉంటుంది, కానీ దేవుడు మీ యొక్క విశ్వాసంని బట్టి పనిచేస్తారు. మీరందరినీ కూడా దేవుడు దీవించును గాక. కృతజ్ఞతలు. నేను ప్రార్థిస్తాను. ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈరోజు ప్రశస్తమైన విశ్వాసం గురించి మేము మాట్లాడాము. దైవ సేవకుడిగా నాకు ఎన్నో కొదవలు, బలహీనతలు ఉన్నాయి. మా యొక్క బ్రదర్ సిస్టర్స్ విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రశస్తమైన దేవుడి యొక్క కృప వాళ్ళని మీద కుమ్మరించండి. మీకు కృతజ్ఞతను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.